సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ, తప్పుడు పోస్టులు పెడుతూ, ప్రజల్లో అభద్రతా భావాన్ని కలిగించేందుకు ప్రయత్నించే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇలాంటి పోస్టులపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసి, వారిచ్చిన నివేదిక ఆధారంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ మునిగిపోయింది? సీడ్ యాక్సెస్ రోడ్డు, సచివాలయం, అసెంబ్లీ ఏవైనా మునిగిపోయాయా? విజయవాడలో వరద విలయతాండవం చేస్తోందని ఇంకొకరు, బుడమేరు పొంగుతోందని మరొకరు పోస్టులు పెడతారు. ఇలాంటి వాటితో ప్రజల్లో ఆందోళన రేకెత్తదా? ఫేక్ ప్రచారం చేస్తే కేసులు పెట్టకూడదా? తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది అని మాట్లాడితే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. అమరావతి మునిగిపోతే ఈరోజు స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఎక్కడైనా మీకు ఎవరికైనా అవాంతరాలు ఏమైనా వచ్చినాయా? ఈరోజు మీరందరూ కూడా బళ్ళు మీదో కార్ల మీదో ఏదో రకంగా ఇక్కడికి వచ్చుంటారు కదా. ఎక్కడైనా రహదారులు ఏమైనా అడ్డుకున్నాయా? ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినాయా? మీరు చెప్పండి. లేదు. ఈరోజు నేను సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోయిందా? ప్రచారాలు. ఇతగాడు ఎవడో సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట. ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం. ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు. ఈరోజు ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇగో దీని గురించి అమరావతి కోసం 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే, ఈ మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండాయి కదా. అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒక్కటే కాదండి. ఇలాగా ఒక మూకుమ్మడిగా అమరావతి మీద దాడి చేశారు.